హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినిమా ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా ఎంత కీర్తిని తీసుకొచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం. గత సంవత్సరం ఆస్కార్లో త్రిపురాల చిత్రం గాను, మ్యూజిక్ కీరవాణి గాను, రచయిత చంద్రబోస్ గారికి ఇద్దరికి ఆస్కార్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ఆస్కార్ చిత్రాలకు ఎంపికకు కమిటీ వేయడం జరిగింది. సినీ నిర్మాత గిరీష్ కాసరవల్లి గారి నేతృత్వంలో కమిటీ ఏర్పడడం జరిగింది. దాంతో నామినేట్ అయినటువంటి చిత్రాలు ఒకసారి చూద్దాం. తెలుగు కేటగిరీలో కేవలం దసరా చిత్రానికి నామినేట్ అయినట్టుగా తెలుస్తుంది. ది స్టోరీ టెల్లర్ హిందీ చిత్రం, సంగీత పాఠశాల హిందీ చిత్రం, శ్రీమతి చటర్జీ వర్సెస్ నార్వే హిందీ చిత్రం, డాంకీ హిందీ చిత్రం, 12th ఫెయిల్ హిందీ చిత్రం, విడుదలై స్టార్ తమిళ చిత్రం, ఘమార్ హిందీ చిత్రం, దసరా తెలుగు చిత్రం, డ్విగటో హిందీ చిత్రం, రాఖీ ఔర్ రాణి కే ప్రేమ్ కహానీ హిందీ చిత్రం, కేరళ కథ హిందీ చిత్రం, 2018 మలయాళం చిత్రం, ఇలా నామినేట్ అయినటువంటి చిత్రాలు. అయితే తెలుగు నుంచి దసరాకు నామినేట్ అయ్యే అవకాశం వచ్చింది. దీంతో మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆస్కార్లో తెలుగు చిత్రం హవా కొనసాగుతుందని ఆశిద్దాం. దసరాకు బహుశా మరి అది మ్యూజిక్ వస్తుందా, ఏ కేటగిరీలో వస్తుందో మనం వేచి చూద్దాం. ఉత్తమ చిత్రం అవార్డు వస్తుందా, ఎలాంటి ప్రాంతీయ చిత్రం కిందకు వస్తుందా, ఎలాంటి అవార్డు కిందకు వస్తుందో మనం వేచి చూద్దాం.